రాజమౌళి తీయలేని సినిమా అంటూ ఏదీ లేదు. హాలీవుడ్ దర్శకులు కూడా తెరకెక్కించలేని సినిమాలు తీయగల సత్తా ఆయన సొంతం. అందుకే 'అవతార్', 'టైటానిక్' వంటి వెండితెర అద్భుతాలను తెరకెక్కించిన జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా రాజమౌళి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి లెజెండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'. 'మహాభారతం' స్టోరీలను మన దేశంలో ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి క్యారెక్టర్‌తో ఒక 'బాహుబలి' లాంటి సినిమాని తీసేయొచ్చు. అంత అద్భుతమైన కథ అది. అలాంటి ప్రాజెక్ట్‌ని తన విజన్‌కి తగ్గట్టుగా తీస్తే వరల్డ్ సినిమా షేక్ అవుతుందని రాజమౌళి ఇప్పటికే అనేక సార్లు ఇంటర్వ్యూస్ ద్వారా తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ని మొదట్లో కొత్త వాళ్లతో చేస్తానని చెప్పుకొచ్చిన రాజమౌళి ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను తీయబోయే 'మహాభారతంలో' నానికి కూడా ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అయితే ఏ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఖచ్చితంగా నానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. పంచపాండవులలో నకుల సహదేవుడు ఈ రెండిట్లో ఒక క్యారెక్టర్ ఆయనకు దక్కే అవకాశం ఉంది. ఇవి రెండూ కాకుండా అభిమన్యుడు క్యారెక్టర్‌కి కూడా నాని సరిపోతాడు. చూడాలి మరి ఆయనతో ఎలాంటి క్యారెక్టర్ వేయించబోతున్నారు అనేది. ఇదివరకే రాజమౌళి నేను తీసే 'మహాభారతంలో' జూనియర్ ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడి పాత్రలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆయన దృష్టిలో ఇదే క్యారెక్టర్ ఎన్టీఆర్‌తో చేయించాలని ఉందో లేదో తెలియదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా ఈ 'మహాభారతంలో' ఏదో ఒక క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణుడు రోల్‌కి ప్రభాస్ సరిపోతాడని పలు ఇంటర్వ్యూస్‌లో రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రభాస్ 'కల్కి' చిత్రంలో కర్ణుడి క్యారెక్టర్ చేశాడు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కి ఆయన సూట్ అవుతాడు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక అర్జునుడి పాత్రలో ఖచ్చితంగా రామ్ చరణ్ నటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఆయన 'మహాభారతం' సిరీస్‌ని మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. 1 కాదు, 2 కాదు, సుమారుగా 8 భాగాలుగా ఈ 'మహాభారతం' సిరీస్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ముఖ్యమైన క్యారెక్టర్‌కి ఒక సినిమా ఉంటుందట.